ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇవాల్టితో పంటల బీమా గడువు ముగియడంతో మరో 15 రోజులు పొడిగిస్తున్నామని ప్రకటించారు. పీఎంఎఫ్వైబీ కింద వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఎల్నినో ప్రభావం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ, బీమా సంస్థల దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనికి కేంద్రం, ఇన్సూరెన్స్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య. శ్రీనివాస్, ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఈ రోజుతో ముగుస్తోంది. అయితే ఈ గడువును ఆగస్టు 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ కు సంబంధించి పంట దిగుబడి ఆధారిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY ఏదైతే పథకం ఉందో దీని కింద పంట మినహా మిగిలిన అన్ని వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు బీమా నమోదు ఆ జూలై 31తో సమయం ముగిసిపోతుంది. అయితే రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని దీన్ని మరింత కాలం పెంచాలని, ఆగస్టు 15 వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యంగా ఎల్నినో లాంటి సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈ విషయాలన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీమా సంస్థలతో విస్తృతంగా చర్చించడంతో పాటు వరి మినహా అన్ని ఖరీఫ్ పంటలకు కూడా గడువు ఆగస్టు 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించింది. అటు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలు సానుకూలంగా స్పందించి PMFBY కింద నోటిఫై చేసిన వరి మినహా ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం మంత్రి అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు రైతులకు ఇది శుభవార్త అని కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.